మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు సైతం ఈ భేటీకి హాజరయ్యారు. రోజాతో పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా తొలిసారిగా జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాలు తదుపరి కార్యాచరణపై జగన్ చర్చించినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు కావడంతో సభకు హాజరు కావాలా వద్దా అన్న అంశంపై కూడా జగన్ తర్జన పడుతున్నారు. వైసీపీ ముఖ్య నేతలతో జగన్ నిర్వహించినటువంటి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గత ఓడిపోయినప్పటి నుంచి కూడా ఏదైతే ఫలితాలు విడవబడ్డాయో ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కు అలాగే అభ్యర్థులుగా ఉండి ఓడిపోయిన వారికి అందరితో కూడా విస్తృత స్థాయి సమావేశాలు వరుసగా ఏ జిల్లాకు ఆ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం భేటీ అవుతా ఉన్నారు. అయితే ఇవాళ కూడా రోజా ఈ రోజు కాస్త మొదటిసారి జగన్ ను కలిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కాక కొంతమంది నాయకులు అందరూ కూడా కలిసినా కూడా కానీ మొదటిసారి ఓడిపోయిన తర్వాత రోజా జగన్ ను కలిసింది. అదే చాలా ప్రాధాన్యత సంతరించుకునేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 రోజుల్లో మొదటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా ఉంది కాబట్టి దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. అలాగే పార్టీ బలోపేతం, పార్టీ ఎలా డెవలప్ చేయాలి, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, అలాగే ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో పార్టీలో ఉన్న వారందరికీ కూడా పరామర్శ యాత్ర కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారు. సో దానిపై అందరితో కూడా చర్చిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే వరుసగా నాయకులతో భేటీలు అవుతున్నారు. అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులు అలాగే నేతలతో కూడా వరుస భేటీలు అయితే ఆయన కొనసాగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు రోజా కూడా మిగతా అందరు నాయకులతో పాటు రోజా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ముఖ్యంగా ఓటమికి గల కారణాలు అలాగే ఎక్కడ మనం వైఫల్యం చెందాము అన్నది కూడా ఈ రోజు ప్రతి ఒక్కరితో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరి రేపు 2 రోజులు జరగబోయే సమావేశాలకు వెళ్లాలా వెళ్ళకూడదా అన్న తర్జన కూడా పడుతున్నట్లుగా జగన్ తెలుస్తోంది. అలాగే అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఉన్నది 11 మంది మాత్రమే కాబట్టి మరి అసెంబ్లీలోకి వెళ్తే ఎటువంటి పరిణామాలు అలాగే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని అంచనాలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అందరి అభిప్రాయాల మేరకే జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్తారా, అక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ఆయన ఆ రోజు గైర్హాజరయ్యి తర్వాత రోజు స్పీకర్ ముందు మాత్రమే ప్రమాణం చేస్తారా అన్నది కూడా చాలా స్పష్టం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిపై కూడా పార్టీ నాయకులతో కూడా ఆయన సమావేశం అవుతున్నారు. రేపు అంటే రామచంద్ర, రోజా సమావేశంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా మొదటిసారి ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. నగరిలో తన ఓటమికి తన సొంత నియోజకవర్గ ప్రజలు వైసీపీ కూడా కొంత సపోర్ట్ చేయలేదనే టాక్ కూడా వినిపిస్తుంది. దానిపై జగన్ కి రోజా ఫిర్యాదు చేసినట్టు కూడా చూస్తున్నాం. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అక్కడ ఏదైతే వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాల వల్లే రోజా ఓడిపోయిందని చెప్పి జగన్ ముందు ఓపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ వర్గ విభేదాల వల్లే తాను ఓటుపై పాలు చెందానని అలాగే ఎవరూ సహకరించ లేదు అని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్మలాటల వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని నగరిలో టీడీపీ విజయం సాధించిందని చెప్పి కూడా ఆమె జగన్మోహన్ రెడ్డితో ఒక కంప్లైంట్ లాంటిది ఒకటి చేసింది. ఎవరైతే అక్కడ రోజా అభ్యర్థిగా ఉన్నటువంటి రోజాకు సహకరించలేదో వారిపై కూడా వెయిట్ వేయండి లేదా వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా ఆమె జగన్మోహన్ రెడ్డిని కోరినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. మరి అక్కడ ఎవరైతే రోజాకు సహకరించలేదో పార్టీలో ఉంటూ ఆపోజిట్ గా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థికి సహకరించారో దానిపై కూడా ఒక రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి కూడా రోజా కోరినట్లుగా తెలుస్తా ఉంది. మరి జగన్ కూడా ఇవన్నీ తర్వాత చూద్దాం, ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చిన వారిని ఎవరిని ఉపేక్షించే లేదని కూడా సానుకూలంగానే
వెంటనే రోజాతో స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. అంటే రామచంద్ర, సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న ట్రోలింగ్ కి సంబంధించి రోజా ఏమైనా డిస్కస్ చేసిందా జగన్ తో? ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి మహిళా నేతగా రోజాకు మంచి పేరు ఉంది వైసీపీలో. అయితే దానికి దీటుగానే గతంలో ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శ చేసినా కూడా ఒక్క మాట కూడా అననివ్వకుండా దానికి కౌంటర్ అటాక్లు ఎక్కువగా రోజా చేసేది. దానివల్ల ఫైర్ బ్రాండ్ గా కూడా ఆమె పేరు గాంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల టీడీపీ అధికారంలోకి రావడము, అలాగే ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజా ఓడిపోవడము, ఆమెకి ఆపోజిట్ గా ఉన్నటువంటి టీడీపీలో మరో ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనితకు హోంమంత్రి ఇవ్వడము, ఆ తర్వాత రోజాపై విపరీతమైనటువంటి మీమ్స్ అలాగే ట్రోల్స్ కూడా జరిగాయి. అలాగే ఏదైతే రుషికొండ వైజాగ్ లో ఉన్నటువంటి రుషికొండ పైన ఉన్నటువంటి భవనాలపై కూడా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా పై కూడా ట్రోల్స్ నడిచాయి. ఆ బంగ్లా ఎంత తీసుకుని మీరు కట్టారు, దీంట్లో మీరు ఎంత తొప్పేశారు అని ఎన్నో ట్రోల్స్ చేయడం కూడా జరిగింది. అలాగే అక్కడ వచ్చినటువంటి కమిషన్ల ద్వారానే రోజా కూడా బెంజ్ కారు కొన్నారంటూ కూడా ఇటీవల వచ్చినటువంటి ఆ లింక్ ఎస్పెషల్లీ రామచంద్ర, రోజా మీద కూడా విచారణ చేయాలి. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కు సంబంధించి అవినీతి జరిగింది, ఆ క్రికెట్ కిట్లకు సంబంధించిన అంశంలో అవినీతి జరిగింది, అలాగే పర్యాటక ప్రాజెక్టుల విషయాల్లో అవినీతి జరిగింది అనేటటువంటి ఆరోపణలు ఎక్కువ రోజా మీద వస్తున్నాయి. ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం మొదటి టార్గెట్ రోజా అవబోతున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా దీని మీద ఒక ఏసీబీ డిపార్ట్మెంట్ కు కూడా ఒక మాజీ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏసీబీ డిపార్ట్మెంట్ కి రోజాపై. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అందులో శాప్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, రోజా పర్యాటక శాఖ అలాగే స్పోర్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిపై కూడా ఆడుదాం ఆంధ్ర అనే ఎన్నికల ముందు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకునేది. ఆ ప్రోగ్రామ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి వారిని స్టేట్ తరఫున పోటీ చేయించి అక్కడ వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో అత్యధిక గోల్మాల్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ అడ్డు పెట్టుకుని కొన్ని వందల కోట్ల గోల్మాల్ అలాగే స్కామ్ జరిగిందని చెప్పి కూడా జాతీయ కబడ్డీ ఆటగాడు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దాని మీద ఒక ఫిర్యాదు చేయడంతో అక్కడ కంప్లైంట్ కూడా రైజ్ అయింది. త్వరలో విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రభుత్వ సొమ్మును తిన్నారో ఆ సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు గవర్నమెంట్ అలాగే నారా లోకేష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, స్పోర్ట్స్ కోటాలో కావచ్చు డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎటువంటి అవకతవకలు జరిగినా దాటిపై విచారణ చేసి వెలికి తీసి ఖచ్చితంగా వారిని దోషులుగా కోర్టుకు ముందు ఉంచుతామని చెప్పి కూడా అటు మంత్రులు అటు లోకేష్ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటిపై కూడా జగన్మోహన్ రెడ్డితో రోజా చర్చించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరి వీటన్నిటిని రోజా ఎలా ఎదుర్కొంటారో అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఎలా ఎదుర్కొంటారో అన్నది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో టార్గెట్ చేసుకుంటున్న నేపథ్యంలో కొడాలి నాని మొదటిగా ఉండగా రెండవ వ్యక్తిగా రోజా ఉండడము మనము గమనించాల్సిన విషయం. శివ, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.